రెవెన్యూ సోదర సోదరీమణులకు శుభాభినందనలు. ఆర్ఓఆర్ అనే దాని మీద ఒక పార్ట్ 1 మనం రిలీజ్ చేసుకున్నాము మన విఆర్ఎస్ గ్రూప్ ద్వారా. ఇవాళ నిన్న చెప్పుకున్న దాంట్లో ఏంటంటే ఆర్ఓఆర్ చట్టం యొక్క బేసిక్స్ అనే దాని గురించి నేను స్పృశించడం జరిగింది. ఈరోజు అసలు ఆర్ఓఆర్ అనేది ఒక భూమికి హక్కు రావాలి అన్నట్లయితే ఎవరి పాత్రలు ఏమిటి? డోంట్ థింక్ దట్ యుటెన్సిల్స్, దట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంది యాజ్ పర్ ది యాక్ట్ 1971 యాజ్ వెల్ యాజ్ పర్ ది రూల్స్ 1989. ఇక్కడ మీకేమైందంటే గతం నుంచి కూడా ఆర్ఓఆర్ అనేటువంటి చట్టం ఉన్నప్పటికి కూడా మీకు 1971లో వచ్చిన చట్టానికి దాని రూల్స్ 1989లో ప్రతిపాదించబడ్డాయి. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే మాకు ఆర్ఓఆర్ మా జనరేషన్కి ఒక రకమైన వరమనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆర్ఓఆర్ అనేది రావటం వలన మాకందరికీ వితిన్ అంటే 87లో మేము 86, 87 సర్వీసెస్లో రిక్రూట్ అయిన వాళ్ళకి 87లో సర్వీస్లోకి వచ్చింది. 89 1.5 ఇయర్లోనే మాకు ప్రమోషన్స్ సీనియర్ అసిస్టెంట్లు ఇచ్చారు ఆర్ఓఆర్ రావటం వల్ల. ఇవాళ ఆర్ఓఆర్ అనే దానికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం రోల్స్ తీసుకున్నట్లు ఒకవేళ నేను ఒక కామన్ పబ్లిక్గా నేను ఫస్ట్ తీసుకుంటున్నాను. ఈ పబ్లిక్గా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నిన్న చెప్పినట్టుగా మీకు ఎవరో నా దగ్గర ఇవాళ డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులతో ఏమైందంటే నేను ఎవరి దగ్గర ఒక భూమి కొనుక్కోవాలి అనుకుంటున్నాను. అది కూడా ఏమంటే అగ్రికల్చర్ ల్యాండ్ నేను పర్చేజ్ చేయాలనుకుంటున్నాను. అగ్రికల్చర్ ల్యాండ్ పర్చేజ్ చేయాలంటే నేను ఏం చేయాలి? మొట్టమొదటిదాకా ఎవరి దగ్గర కొనుక్కుంటున్నానో వాడిని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ల్యాండ్ ఐడెంటిఫై చేసుకుంటున్నాను, తర్వాత అమ్మే వాళ్ళని చూసుకుంటున్నాను, ఆ భూమి అక్కడికి వెళ్తున్నాను, చూసి ఆ భూమి బాగుంది, మిగతా నాకున్నటువంటి సదుపాయాలు తగ్గట్టుగా అంటే నాకున్నట్టు ఎంత అయితే నేను అమౌంట్ పెడదాం అనుకుంటున్నానో, ఎంతైతే లోన్ తెచ్చుకున్నానో దానికి సరిపోయినట్టుగా అది సరిపోతుందా, అవతలటువంటి ఎవరైతే మనకి సెల్లర్ ఉన్నారో ఆ సెల్లర్ అనేటువంటి వాడు అమ్మేటువంటి వ్యక్తి సరైన వాడైనా కాదా, ఇట్లా ముందు నేను ప్రిలిమినరీగా ఆ రకమైన ఎంక్వైరీ నేను చేసుకుంటాను. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎంక్వైరీ ఏంటి? ఆ భూమి సారవంతంగా ఉంటుందా, రేపొద్దు నుంచి దాని మీద ఉపయోగపడుతుందా, అక్కడ ఉన్నటువంటి ఆ లొకేషన్ ఎలాంటిది, ఆ రేపు పొద్దున అది ఏమైనా ఫర్దర్గా దాని మీద ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి ఉంటుందా, తర్వాత రేటు పెరుగుతుందా, అక్కడ ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందా, ఇట్లాగా ఆలోచన సెకండ్ థాట్. థర్డ్ థాట్ ఏం చేస్తానంటే ఎవరో ఒకరు అన్నీ నాకు నచ్చినప్పుడు నేనేం చేస్తానంటే ఎవరో ఒకరు మీడియేటర్ని తీసుకెళ్ళి అక్కడ నెగోషియేట్ చేసి ముందు ఒక నెగోషియేషన్ తీసుకుని నాకు ఎంత కాదు బాబు ఈ రేటుకి అయితే ఉపయోగపడుతుంది వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను. ఆ థర్డ్ స్టెప్ అయిపోద్ది. ఇవన్నీ చేస్తాను నేను. చేసిన తర్వాత ఏమైందంటే ఎవరో ఒకరు కంగారు పెడతాడు, మధ్యలో కంగారు పెట్టి లేపి ఏకాదశి ద్వాదశి ఇంకోటి ఏదో ఆసి ఆ రోజుకి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని వాడు నన్ను కంగారు పెడతాడు, బయట వాళ్ళు కంగారు పెడతారు. ఇంకా మనకి ఏమవుతుందంటే కంగారుకి వెళ్ళి నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాను. నాకు ఏమీ తెలియదు దాని గురించి, డబ్బులు ఉన్నాయి, నాకు కూడా ఏమైందంటే త్వరగా ఏదో తెచ్చేసుకోవాలంటే తాపత్రం నేనున్నాను. మీరే చేసుకుని నాకు ఏమి తెలియదు అంటే భూమి మీద నాకు అవగాహన లేదు, ఏదో డబ్బులు ఉన్నాయి ఏదో కొనుక్కోవాలని తాపత్రయం తప్ప దాని మీద అవగాహన లేదు. నేనేం చేశానంటే మీరే అన్నీ చేంజ్ చేసుకోండి అని చెప్పాను. దానికి ఆయన ఏమన్నారంటే సరే నాకు తెలిసినటువంటి డాక్యుమెంట్ రైటర్ ఉన్నాడు, రిజిస్టర్ ఆఫీస్లో కూడా నాకు పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు అని చెప్పి ఉంటాడు. లేకపోతే మాకు ఈ బాధ అంతా పడలేకపోతే ఎవరినో ఒక బ్రోకర్ని పట్టుకుంటాను, నువ్వన్నీ చేసిన వాడికి ఇచ్చేస్తాను, నేను ఏ పని చేయను, నాకు అసలు ఏం పట్టించుకోను, మీరు ఏం అక్కర్లేదు సార్, నాకు అది ఖాళీ లేదు, నేను చాలా ఐఎమ్ వెరీ బిజీ పర్సన్ అని చెప్పి నేను చెప్తాను. దానికి ఖాళీ లేదంటే సరే మీరు ఏం రావక్కర్లేదు, మీరు ఆ టైం కరెక్ట్గా నేను టైం మీకు ఫోన్ చేస్తాను, మొబైల్ ఫోన్ చేసిన ఒక్క నిమిషం అంటే ఒక అడుగు వచ్చేసి మీరు అక్కడ ఈ కేవైసీ అది ఉంటుంది, అది చేసేసి మీకు ఫోటో తీసేసుకుని మీరు వెళ్ళిపోండి, ఇది స్టూడియోకి వచ్చి ఫోటో తీసుకున్నట్టుగా అని చెప్పేటప్పటికి ఏమైందంటే అక్కడికి వచ్చేటప్పుడు మీరు ఏంటంటే డబ్బులు ఆయనకి ఎక్కడ ఇచ్చేసేయండి, నా డబ్బులు కూడా నాకు ఇచ్చేసేసేయండి అని చెప్పి ఆయన మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో అన్నీ చెప్పేశారు. కావాలంటే మీరు ఎవరిని తీసుకురావక్కర్లేదు, నేనే అన్నీ చూసుకున్నాను, సాక్షిని కూడా నేనే చూసుకుని అన్నీ చూసుకున్నాను. అక్కడికి వెళ్ళినంత అద్భుతంగా ఏమైందని అక్కడికి వెళ్ళాను, ఆ డబ్బులు ఏదో మొత్తానికి పొద్దున కింద మీద 2 రోజుల ముందు నుంచి తంటాలు పడ్డాను, బై క్యాషో లేకపోతే చెక్కో గిక్కో ఏదో అనుకున్నాము, ఒక ట్రాన్సాక్షన్ చేయాలి, అక్కడికి వెళ్ళాను, ఆ రిజిస్టార్ దగ్గరికి వెళ్ళాను, మొత్తం అన్నీ ఏదో పనులు చేంజ్ చేశారు, అక్కడ కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి, నేను ఆయనకి డబ్బులు ఇచ్చేసాను, అయిపోయింది, నాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, సార్ వెరీ గుడ్ మీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, చాలా శుభం, సంతోషం, మీరు చాలా ఇదిగా ఉండాలని చెప్పి ఆ మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో మనం చాలా శుభ్రంగా ఆశీర్వదించి మీ యొక్క భూమి దినదినాభివృద్ధి చెందాలి, దాన్నే దినదినాభివృద్ధి అవుతుంది, 30 సెంట్లు ఉండదు, 30 సెంట్లు ఎకరం అయిపోద్దా ఏంటి, అదని పిల్లల్ని పెడుతుందా కానీ అంటే ఆయన అలా దీవిస్తాడు. ఇదంతా బాగానే సమంజసంగా ఉంది, అంతే అయిపోయింది. 2 రోజులు పోయిన తర్వాత డాక్యుమెంట్స్ నాకు వచ్చేసి మొత్తానికి ఆయనే పట్టుకొచ్చి నాకు భద్రంగా పట్టుకొచ్చి దాన్ని ఏమో తీసుకొచ్చి వెండి పిల్లల్లో పెట్టినట్టుగా పట్టుకొచ్చి అవే పువ్వులతో పెట్టి మళ్ళీ నాకు డాక్యుమెంట్ ఇచ్చాడు. భద్రంగా తీసుకెళ్ళి నేనేం చేసిన నాకు ఇంట్లో ఒక లాకరో లేకపోతే మరీ ఇంత భద్రత కావాలంటే నాకు ఆల్రెడీ ఒక బ్యాంక్ లాకర్ తీసి డాక్యుమెంట్ పడేసా. అయిపోయింది. ఆ భూమికి ఏదో నేను చేసుకుంటున్నాను, అది చేసుకున్నాను అన్నీ అయిపోయి ఒక ఫైన్ మార్నింగ్ నాకు ఏమైందంటే
నాకు అవసరం వచ్చేసిందండి సడన్గా. అవసరం వచ్చి దీనికి అప్పుడు గుర్తొచ్చింది, ఇదేదో కొంత ఎవడో ఒకడు గొడవ పెట్టాడు, ఏంట్రా బాబు నువ్వు ఈ అప్పులన్నీ చేసుకునే అప్పుల వడ్డీలు పెరిగిపోతున్నాయి నీకు, అదేదో ఉంది కదా నీకు ఎకరం ఏదో మనం కొన్నావు కదా, ఇప్పుడు బాగా వాల్యూ పెరిగింది, దాంట్లో ఒక అరెకరమో లేకపోతే ఒక 20 సెంటో 10 సెంటో తీసి పడేసాయి, ఆ పక్కన ఎవడో కావాలని అడుగుతున్నాడు నీ గురించి, నీకు తెలియట్లేదు, నువ్వు వెళ్ళట్లేదు చూసుకుంటున్నాను కదా అని ఎవరో కౌలుకి ఇచ్చినవాడు, దాని కేర్ టేకర్ ఎవరు అన్నాడు, వాడు సలహా ఇచ్చాడు. సలహా ఇస్తే అప్పుడు నేను బయలుదేరి వెళ్ళి సరే అమ్ముదామని చెప్పేసి అంత మాట్లాడేసుకుని ఇదే సేమ్ ఏదైతే మనకు జరిగిందో అదే జరిగింది. జరిగిన తర్వాత ఏమైందంటే అక్కడికి వెళ్ళి ఆ కొనుక్కుని ఆయన వచ్చాడు, అన్నీ చేశాడు, వచ్చిందర ఆ కొనుక్కుని ఆయన అంటే నా అంత నేనంటే అమ్మాయికుడిని తెలివి తక్కువని, ఆడేం తెలివి తక్కువడు కాదు కదా. వాడు ఏం చేశాడంటే ముందుగా అన్ని ఎంక్వైరీ చేసుకుని అక్కడ ఎవరి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాడు, తర్వాత విఆర్ఓ గారిని కలిశాడు, పంచాయతీ వాళ్ళని కలిశాడు, తర్వాత వేరే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కలిశాడు. అందరినీ కలిసిన తర్వాత వాడు ఏం చెప్పాడంటే, గురుగారు మీరు చెప్పిన దాంట్లో మీది ఎక్కడ తేడాగా ఉందండి ఇక్కడ. తర్వాత మోర్ ఓవర్ ఏమైందంటే మీ పేరు లేదు, ఇప్పుడు చూస్తే మేము డాక్యుమెంట్ చూస్తే మన రెవెన్యూ రికార్డులో కూడా ఎవరో పుల్లయ్య గారి పేరు ఉంది, సూరపరాజు గారి పేరు లేదు, కానీ మీది పేరు లేకపోతే నాకు రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పిన తర్వాత ఒక్కసారి బుర్ర గోక్కోవాలో ఏం చేయాలి నాకు అర్థం కాక చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నానండి, అన్నీ బాగా చదువుకున్నాను, మంచి పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, అన్నీ నాకు తెలుసండి, కానీ ఎక్కడ బొక్క బోర్లా పడ్డాను తీసుకెళ్ళి. నాకు తెలియని ఇంత తెలిసిన వాడిని ఒక తెలియని విషయం ఏంటంటే, నేను ఒక భూమిని కొనుక్కున్నాను, నాకు హక్కు వచ్చిందంటే ఈ హక్కుని నేను నమోదు చేయించుకోవాలి, ఈ హక్కు నాకు వచ్చినటువంటి హక్కుని ఎక్కడో నమోదు చేయాలంటే జ్ఞానం, ఇంగిత జ్ఞానం నాకు లేదు. లేకపోతే నేనేం చేస్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదండి, ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే అందరినీ బ్లేమ్ చేస్తాను. ఆ మాత్రం రెవెన్యూ వాడికి తెలియదా, వాడికి ఏమైందంటే వాడికి అసలు ఒక అక్కడ ఆడు చూసుకోడా నా భూమి వాడికి నువ్వు కొనుక్కున్న భూమి వాడికి సంబంధం ఏంటి అంటే దిస్ ఈజ్ కాల్డ్ బ్లేమ్ గేమ్. అంటే ఏమైంది ఇక్కడ నేను పాత్ర ఏం చేయాలి, నేను కొనుక్కున్న తర్వాత నేను కొనుక్కున్నావు అయ్యా, నేను పలానా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాను, దీని మీద డాక్యుమెంట్ నా దగ్గర ఉంది, దీన్ని నాకు చెయ్యండి అని చెప్పి గతంలో ఏమైందంటే ఒక తెల్ల కాగితం మీద రాసి నేను దరఖాస్తు చేసుకున్నట్టయితే అక్కడ తహసీల్దార్ గారు కానీ అక్కడ ఎంఆర్ఓ గారు కానీ వారు దాని మీద చేసి దాని మీద అప్పుడు ఉన్నటువంటి మాన్యువల్ రికార్డ్స్లో దాన్ని ఒక ప్రొసీజర్ ప్రకారం దానికే చెప్పింది ఆర్ఓఆర్ చట్టము, ఆర్ఓఆర్ రూల్స్. దాని ప్రకారం ఏంటంటే నేను ఏంటి, నా పేరేంటి, నేను తీసుకున్నటువంటి భూమి ఎంత విస్తీర్ణము, అదేమి సాగు వస్తుందా రాదా అని అడంగల్లో పూర్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను కొనుక్కున్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి యొక్క పరిస్థితి, దాని యొక్క వివరాలు మన దాంట్లో రికార్డులు ఏమున్నాయని చెప్పి ఆయన పాపం చాలా కష్టపడి దాన్ని తయారు చేసి అన్నీ చేసి నా పేరు దాంట్లో నమోదు చేసి అట్టే పెడితే అది నేను చూసుకునేకి అవకాశం ఉండేది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో మాన్యువల్ రికార్డ్ మెయింటెనెన్స్లో ఏమైందంటే నాకు ఆ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, రెవెన్యూ రికార్డులు ఏముందో నాకు తెలియదు, దానికి కావాలని నేను చూసుకోవడానికి నాకంటూ ఓపెన్ డొమైన్ ఏమీ లేదు. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ కార్యాలయానికి వెళ్ళి ఒక కాపీ అప్లికేషన్, సిఏ అంటారు, కాపీ అప్లికేషన్ నేను అప్లై చేసి ఒక దరఖాస్తు చేసి నాకు నకలు ఇవ్వండి బాబు, అడంగల్ నకలు ఇవ్వండి అంటే అప్పుడున్నటువంటి ఒక దరఖాస్తు పెట్టుకుంటే 10 రూపాయల స్టాంప్ రాసుకుని తెల్లకాయల మీద రాస్తే అప్పుడున్నటువంటి హెడ్ గుమాస్తా గారు ఎవరో ఆ కన్సర్న్ అసిస్టెంట్ ఎవరో ఉంటారు, దాన్ని ఏమైందంటే మనకి యాక్చువల్గా ఆ విఆర్ఓ గారి దగ్గర నుంచి గ్రామ పరిపాలన అధికారి అప్పుడు కర్ణ మున్సిపల్ వ్యవస్థలో వారి దగ్గర నుంచి అడంగల్ తెచ్చుకుని వాళ్ళకు నోటీస్ ఇచ్చి మీరు పలానా వాళ్ళు ఇలా దరఖాస్తు పెట్టుకున్నారు కావాలని నకలు కావాలని చెప్పేసి మీ పలానా రెవెన్యూ అడంగల్ మీరు మీకు ఇవ్వండి, లేకపోతే మనకు ఆఫీస్లో ఉన్నటువంటి రికార్డ్ అయితే దాన్ని తీసి దాన్ని ట్రూ కాపీ చేసి దాన్ని అసలు నకలను ఒక ఆయన సంతకం పెట్టడం, దీన్ని సరిచూచారని చెప్పి రెండో ఆయన సంతకం పెట్టడం, ఇక టైపిస్ట్ ఎవడో ఉండేవాడు వాడేమో కంపేరర్ అనమాట, కంపేర్ చేసిన తర్వాత అసలుకి నకలు అని చెప్పేసి హెడ్ గుమాస్తా గారు లేకపోతే ఎవరో ఒక వాళ్ళు సంతకం పెట్టి నాకు కాపీ అప్లికేషన్, అది నాకు సర్టిఫైడ్ కాపీ ఇచ్చేవారు. సర్టిఫైడ్ కాపీ అంటే దట్ ఇస్ సిఏ. అది ఇచ్చిన దీన్ని రుజువుగా తీసుకుని నేను మళ్ళీ వేరే చోట రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ లేకపోతే వేరే చోట ఒక బ్యాంకుల్లో కానీ అప్పుడు సొసైటీస్ ఉంటే కోఆపరేటివ్ సొసైటీ లోన్ తీసుకునేవాడిని, కోఆపరేటివ్ సొసైటీ లోన్ పెట్టుకోవడం కానీ ఏదో రకంగా నేను దాన్ని అదొక ఆధారంగా నాకు ఉండేది. ఎప్పుడైతే మనకి కొంత రాగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో బాగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఎప్పుడైతే మనకి ఈ కంప్యూటరీకరణ వచ్చింది, సిఎంఆర్ఓ అని ఇవాళ మీరు సిసి ల్యాబ్స్లో వింటున్నారు, అంటే ఏమైందంటే మన ఎంఆర్ఓ ఆఫీస్ని కంప్యూటేషన్ ఆఫ్ ఎంఆర్ఓ ఆఫీసెస్ అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో అది సిస్టమ్ వచ్చిన తర్వాత మరి నెమ్మదిగా ఈ రెవెన్యూ రికార్డులు ఏవైతే ఉన్నాయో ఈ రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా లెగసీ రికార్డ్ ఏదైతే ఉందో దాని అంతా కూడా మనం ఏం చేసాము, డిజిటైజ్ చేసాం. డిజిటైజ్ చేసినప్పుడు ఏం చేస్తారు, మనంతా చేయలేం కాబట్టి అప్పుడు ఏమన్నారంటే మీ దగ్గర ఫెయిర్ డంగల్స్ ఏమన్నాయో అవన్నీ కూడా స్కానింగ్ చేయండి. దానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు, ఆ ప్రాజెక్ట్లో మనకి చేసి మొత్తానికి ఏదో ఒక థర్డ్ పార్టీకి ఇచ్చారు, వాళ్ళందరూ చేశారు. అట్లాగే మన రెవెన్యూ రికార్డు లేకపోతే ఒక సర్వే రికార్డును కూడా మనం డిజిటైజ్ చేయడం జరిగింది. ఇవాళ ఒక ప్రతి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ అని ఒకటి ఉంటుంది.
అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అని ఒకటి ఉంది. ఇవాళ మనకి మీరు చూస్తూ ఉంటారు, ఒక ఏదైనా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేసేటువంటి కొన్ని పనులు ఏమైతే భూమి మీద వాళ్ళకు కూడా కొంత ఇది ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని వెబ్సైట్స్ చేస్తున్నారు. వాళ్ళు మనం చేసిన ప్రగతి అంతా కూడా వాళ్ళు దాంట్లో నమోదు చేయమని చెప్పి అడుగుతున్నారు. మీకు అందరికీ తెలిసి ఉంటారు, రెవెన్యూలో ఉన్న వాళ్ళకి. మనకి ఈ మధ్యకాలంలో ఏమైందంటే సిసిఎల్ఏ ఆఫీస్ వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుంటారు, ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఏదైతే ఉందో అవన్నీ కూడా డిఓఎల్ఆర్ ఆ వెబ్సైట్లో మీరు ఎంటర్ చేయాలి. దాని మీద ఎవరో ఒక స్టేట్ లెవెల్ అదేంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెలిగేట్స్ వచ్చారు, వాళ్ళందరికీ మనం ఇవన్నీ ఇక్కడ అప్రెస్ చేయాలి, రివ్యూ చేస్తున్నారు ప్రోగ్రెస్, మనం ఏం చేస్తున్నాం అంతా కూడా అని చెప్పడం జరిగింది. అంటే ఏమైందంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ రకమైనటువంటి డిజిటైజేషన్ చేసిన తర్వాత మన నెమ్మదిగా ఆ వెబ్ ల్యాండ్ అనేది తయారైంది. వెబ్ ల్యాండ్ ఏం చేసాం మనం, దాన్ని తీసుకెళ్ళి ఎన్ఐసి వాళ్ళకి ఇచ్చారు. అంటే ఎవరి చేత బయట వాళ్ళ చేత చేయించలేదు. ఎన్ఐసి ఈజ్ ఏ అథెంటికేటెడ్ సర్వీస్ ప్రొవైడర్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి మీకు కలెక్టర్ ఆఫీస్లో చూస్తూ ఉంటారు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఆ గవర్నమెంట్ మైటీ అంటే ఏమైనా మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దానికి సంబంధించినటువంటి విభాగం అది. ఆ విభాగంలో ఎన్ఐసి వాళ్ళకి ఏమైందంటే ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా ప్రాజెక్ట్స్ చేయాలి, ఏమైనా చేయాలి, అప్పుడు టెక్నాలజీని వాళ్ళే చేసేవారు, వాళ్ళ ద్వారా చేయించుకోండి. ఇవాళ మీరు చూసినటువంటి వెబ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అయి ఉండొచ్చు, తర్వాత ఏమైందంటే మనకి ఈ పిఓఎల్ఆర్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎన్ఐసి వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు. దాన్ని ఏం చేశారు, ఎన్ఐసి వారి యొక్క పర్యవేక్షణలో మనం ఏం చేసేవన్నీ చేసి ఒక వెబ్ ల్యాండ్ అనేది తీసుకొచ్చాం. వెబ్ ల్యాండ్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఎప్పుడైతే రెవెన్యూ రికార్డులు మనం ఎప్పుడైతే దాంట్లో కంప్యూటరీకరణ చేసిన తర్వాత ఏమైంది, ఒక డేటాబేస్ అనేది తయారైంది. డేటాబేస్ తయారు చేసిన దాంట్లో ఏం చేసాము, ఒక అడంగలు, ఒక ఫెయిర్ అడంగలు, ఇవన్నీ కూడా ముందు తీసుకొచ్చి తర్వాత దాంట్లో ఏమైంది, ఎప్పటికప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఈ మార్పులు చేర్పులు చేసే విధానంలో వెబ్ ల్యాండ్ ఏమైంది, వెబ్ ల్యాండ్ 1.0 టు 2.0 అలా వెబ్ ల్యాండ్ వెర్షన్స్ అట్లా చేస్తూ అప్పుడే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు, పూర్వం గతంలో మీరు చూసినట్టయితే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేవారు. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని ఉండేది. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ తర్వాత దాన్ని పరిగణలోకి తెచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ రెవెన్యూ కాదు, దీన్ని ల్యాండ్ మేనేజ్మెంట్ అని చెప్పి అప్పుడు సిసిఎల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే నామన్క్లేచర్ మారింది. ఆ యొక్క పోస్ట్కి మారిన తర్వాత ఏమైందంటే సీసీఎల్ అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళు చూస్తారు. సీసీఎల్ మనకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. నాట్ ఓన్లీ సర్వీస్ మ్యాటర్స్లో మనకి డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అని ఇనిషియేట్ చేసేది వాళ్ళు కొంత క్యాడర్స్ నుంచి, తహసీల్దార్ క్యాడర్ నుంచి అంతా కూడా సీసీఎల్ లెవెల్లో జరుగుతుంది. తర్వాత కింద వాళ్ళ మనకి మీరు రీసెంట్గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కూడా మనం ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు చూస్తే ఏమైంది, సీసీఎల్ ఆఫీస్లో ఒక ప్రత్యేకంగా సిఎంఆర్ఓ అని ఒక సెక్షన్ని క్రియేట్ చేసి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తిని అక్కడ దాంట్లో పెట్టి మానిటరింగ్ చేయడం మొదలుపెట్టారు. దీంట్లో ఏం చేశారు, స్టేక్ హోల్డర్స్ కింద ఎవరెవరైనా ఉన్నారు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి. ఫస్ట్ ముఖ్యంగా ఏమైందంటే మనకి ఎన్ఐసి వాళ్ళు పూర్తిగా మనం సపోర్ట్ చేయండి, వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఎంటిటీ కాబట్టి వాళ్ళ దగ్గర కొంచెం మ్యాన్ పవర్ తక్కువగా ఉంటుంది, అంత రిసోర్స్ తక్కువ ఉంటుంది, మనకి డిలే అవుతున్న ఉద్దేశంతో అప్పుడు మనకి టీసీఎస్కి అనుసంధానమైనటువంటి ఏపీ ఆన్లైన్ ఏదైతే ఉందో, ఏపీ ఆన్లైన్ కూడా స్టేట్ గవర్నమెంట్లో ఎక్కువ షేర్ ఉండేది కాబట్టి ఏపీ ఆన్లైన్ మనం తీసుకొచ్చి మనం ఏమైందంటే ఈ కొన్ని సంబంధించినటువంటి ఏవైతే ఉన్నా పిఓఎల్ఆర్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయైతే ఏపీ అని ఇప్పుడు కూడా వాళ్ళే చేస్తున్నట్టున్నారు అనుకుంటారు, వాళ్ళ చేత మనం మేనేజ్ చేస్తున్నాం. ఈ ప్రక్రియలో మొత్తం ఏదైతే చేసినప్పుడు మన గ్రామ పరిపాలనాధికారులు అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దాన్ని కష్టపడి మనం ఏం చేసామంటే దాన్ని ఫస్ట్ మనం డేటా ఎంట్రీ చేసిన దాన్ని మళ్ళీ ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అన్న దట్ ఈస్ కాల్డ్ పిఓఎల్ఆర్లో మనం రకరకాలటువంటి ఇవి తీసుకున్న దాంట్లో మనం కంపేరింగ్ చేసిన ఫెయిర్ అడంగల్ అంటే ఏమైందంటే ఒక వెబ్ ల్యాండ్ వ్యవస్థని ఒక మామూలుగా ఉన్నటువంటి రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ని తీసుకొచ్చి మనం కంప్యూటరీకరణ చేసి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఫెయిల్యూర్ ఎక్కడ ఉందంటే కొన్ని విషయాలు ఒకసారి నేను ఈ సందర్భం కాకపోయినా సరే నేను మీకు చెప్పాను, గతంలోనే చెప్పాను, నేను చెప్పినప్పుడు ఒక రకంగా ఉంటే అన్ని రకాలు దాంట్లో మీకు కలిపి నేను మాట్లాడుతూ ఉంటాను సందర్భానుసారంగా అని చెప్పేసి. ఇవాళ మీరు ఏదైనా సరే డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నారు, డేటాబేస్ క్రియేట్ చేసిన చాలామంది చెప్తూ ఉంటారు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా చేసిన పని మళ్ళీ చేయిస్తున్నారు. తర్వాత ఏమైందంటే ఎలా ఉంటే ఒక సామెత కూడా చెప్తూ ఉంటాం, ఎట్లా ఉందంటే మనం అంతా కూడా మనమే పారపోసుకుంటాం మళ్ళీ ఎత్తుకుంటాం. నేను పారపోస్తే నేను చెత్త పని చేసి నేను పారపోసేస్తాను, నా తర్వాత వచ్చిన వాడు ఎవడో పాపం అన్ని కూడా ఎత్తుకుంటూ ఉంటాడు, మళ్ళీ వాడు వెళ్ళిపోయిన ఇంకోటి ఎవడో వస్తాడు ఇంకోటి పారపోస్తున్నాడు, ఇది ఒకటి ఇలా జరుగుతూ ఉంటే మనకి అని చెప్పి ఒక డిస్సాటిస్ఫాక్షన్ కూడా మన అందరిలో చాలామంది మన సోదరి మనలో ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం ప్రతిదానికి బ్లేమ్గా నేను ఇందాక చెప్పినట్టుగా మనం ఏమైందంటే ఒక సిస్టమ్ బ్లేమ్ చేస్తాము, ఒక టెక్నాలజీని బ్లేమ్ చేస్తాము, కానీ అక్కడ మనం చేయవలసింది ఎంత టెక్నాలజీ వచ్చినా ఇవాళ ఎంత వచ్చినా దానికి మనిషికి అనే వాటి యొక్క శక్తిని మించి ఏది కాదు.
మన మేధాశక్తి అనేది, మానవ మేధాశక్తి చాలా అమోఘమైనది. ఇవాళ మీరు చూస్తున్న ఏఐలో చాలా వచ్చేస్తున్నాయి, చాట్ జీపీటీలు అన్నీ చేసేస్తున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయంటే ఎంత వచ్చినా సరే దాంట్లో 100% కరెక్ట్ కాదు అది. దాంట్లో కొంత శాతం ఏదో కరెక్ట్ ఉంటుంది, కొంత శాతం మాత్రం మీరు బ్రెయిన్ పెట్టి మనం చేయవలసింది. ఏదో ఒక కాగితం మన చాట్ జీపీటీలో నాకు ఇలాగ లీవ్ లెటర్ కావాలంటే లీవ్ లెటర్ ఇచ్చేసింది. అది లీవ్ లెటర్ చూస్తే దాంట్లో దాని ఇష్టానుసారంగా ఇచ్చింది. సంతకం పెట్టి చాట్ జీపీటీ కదా అని చెప్పి చాలా ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని చెప్పుకుంటున్నారని చెప్పి ఆ సంతకం పెట్టి ఇచ్చామంటే దాంట్లో మన ఉద్యోగం కూడా పోద్ది. ఎందుకంటే అది చదివింది కాదు, దాన్ని తోచింది అది ఇస్తుంది. బట్ వీ హ్యావ్ టు రిఫైన్ ఇట్. అట్లా మనకి ఈ మధ్య మార్గం మీరు చేసే ఏజెంట్ స్పేస్ అని మనం క్రియేట్ చేసాం. కోర్ట్ కేసెస్కి వచ్చాడు, కోర్ట్ కేసు ఏజెంట్ స్పేస్లో కౌంటర్స్ ఆల్రెడీ జనరేట్ చేసేస్తుంది. అది ఈజ్ ఆల్సో ఏఐ. అది ఆల్రెడీ మన గవర్నమెంట్ కూడా మనం ప్రమోట్ చేసాము. మనకి రీసెంట్గా మేము చాలా ట్రైనింగ్ సెషన్స్ చెప్పాం. మన ప్రెసిడెంట్ సిఎస్ సాయి ప్రసాద్ సార్ ఉన్నప్పుడు దాని మీద మనం చాలా సెషన్స్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏదైతే మనకి ఆ ఫెయిర్ అండ్ వెళ్ళి దాన్ని కంపేర్ చేసుకున్నట్టు ఆ ప్రాసెస్లో ఏమైనా రకరకాల సమస్యలు వచ్చాయి. మన డేటా ఎంట్రీ పార్ట్కి వచ్చేప్పటికి పలానా దాంట్లో తప్పు కొట్టాడు. ఇది ఇప్పుడు టు హెర్ ఈజ్ హ్యూమన్ అండి. మనం చేసేటప్పుడు ఏమైందంటే మన దాంట్లో ఎలా వస్తుందంటే, ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఎలా ఉంటుందంటే పని త్వరితంగా చేయాలని చెప్పి ఒక టార్గెట్ ఫిక్స్ అయిపోతుంది. టార్గెట్ తగ్గట్టుగా పరుగులు పెట్టడం, ఆ పరుగులు పెట్టే విధానంలో ఏమవుతుందంటే కంగారు కొన్ని పనులు చేయడం, దానిలో కొన్ని తప్పులు జరగడం, ఆ తప్పును సరిదిద్దుకోవడం. ఇదే నేను ఎత్తి పారపోయడం అన్నాను చూసారా, దీనికి ఏదో జరుగుతుంది. ఇక్కడ నేనేం చెప్పేది ఏంటంటే, అప్పుడు ఏం జరిగింది, దీంట్లో ఎక్కడైతే మనకు ఉంది వెబ్ ల్యాండ్లో ఉన్నట్టు అప్పుడు మన ఫెయిర్ అడంగల్లో ఉన్నట్టు ఎక్స్టెంట్కి తర్వాత ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఎక్స్టెంట్ అడంగల్లో ఎక్స్టెంట్కి కంపేర్ చేసింది, ఆ కంపారిజన్లో తేడా ఎక్కడ వచ్చింది. ఇలా మనం ఏమైనా పెట్టుకుంటే ఒక సర్వే నెంబర్ 10 ఎకరాలు ఉంది మన ప్రకారం, ఫెయిర్ అడంగల్ ప్రకారం. కానీ మనం ఇది చేసినట్టు రికార్డ్ అంతా వెరిఫై చేస్తే దాన్ని కంపేర్ చేస్తాం, కొంత ఎక్స్టెంట్ వేరియేషన్ వచ్చింది. ఇట్లా రకరకాలు జరిగి కాలక్రమేణా ఏమైందంటే అలా ఇంకా స్టిల్ PULR అనేది జరుగుతూనే ఉంది. అంటే ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మనం ఏం చేస్తాము, ఇది జరుగుతుంటే దీని గురించి సంవత్సరాల తరబడి ఎట్లా ఆగుతాము అని చెప్పి ఇవాళ మనకు కావాల్సింది ఏంటంటే సిటిజన్ సర్వీసెస్ మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాము. ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది, ఇది సరే మనకి ఎప్పుడైతే మనకి టెక్నాలజీ పెరిగి మన DBT వచ్చింది, అట్ ది సేమ్ టైం ఏమైందంటే మన ఇదివరకు మనం డబ్బులు చెల్లించక్కర్ లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్లో వాళ్ళకి అకౌంట్లో మనకి వేసేస్తున్నాము. ఇదివరకు జీతాలు మనం తీసుకునేవాడు, ఇప్పుడు జీతం కూడా మనకి ఎప్పుడు పడుతుందో లేదు తెలియట్లా, ఆటోమేటిక్గా పడిపోతున్నాం కదా. అంటే ఎప్పుడైతే నీకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వచ్చిందో అట్లా టెక్నాలజీ పెరిగినప్పుడు వెబ్ ల్యాండ్ సర్వీసెస్ ఎప్పుడైతే మన డిజిటైజేషన్ జరిగింది కదా, మీకు ఒక ఆయనకి వాళ్ళకి ఏమొచ్చిందంటే సో ఎంత చేసి అంత రికార్డు ఉంది కదా, మనకు రేపు పొద్దున్న మీరు ఒక అడంగాలు ఇవ్వాలని మళ్ళీ కాపీ అప్లికేషన్ పెట్టుకుని ఏం చేయాలి. తర్వాత ఇంకొకటి ఎలా వచ్చిందంటే అసలు మనుషులు అసలు ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది, ఇంత టెక్నాలజీ పెరిగింది, ఐటీ రూల్స్ 2000లో వచ్చినాయి. తర్వాత ఐటీ రూల్స్ ప్రకారం ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ప్రకారం ఏ డాక్యుమెంట్ అయితే మనకు డేటాబేస్లో పర్టికులర్ పబ్లిక్ డొమైన్లో దట్ అఫీషియల్ దాంట్లో మనకు అది చేసిన తర్వాత ఇది ఇచ్చిన ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్, దాని నుంచి పబ్లిక్ చూసుకోవచ్చు అనే విధానంలో వెబ్ ల్యాండ్కి మనం ఏం చేసామంటే తర్వాత దాని నుంచి వచ్చే మీ భూమి అనేటువంటిది మనకి ఇచ్చాము. మీ భూమి ఇచ్చి దాంట్లో కంటే మనం పబ్లిక్లో ఇచ్చాము, దాంట్లో వాళ్ళు ఎవరికైనా కావాలో చూసుకోవచ్చు. ఇవాళ ఎంత అద్భుతమైందంటే ఇవాళ ఫారెన్లో ఉన్నప్పటికి కూడా నేనేమైంది నా ల్యాండ్ ఏంటని చూసుకోవాలంటే నాకు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే నా డిస్ట్రిక్ట్ మండలి ఇవన్నీ కొట్టుకుని నా సర్వే నెంబర్ కొట్టుకుని నా 1B నాకు కనపడుతోంది. ఎటొచ్చి ఏమైతుంది అది మనకి. తర్వాత ఏం చేసాం మనం, ఈ వెబ్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఇంటిగ్రేట్ చేసాము, బ్యాంకింగ్తో ఇంటిగ్రేట్ చేసాము, తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో ఇంటిగ్రేట్ చేసాము. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కార్డు సిస్టమ్ వచ్చింది, CRD కార్డు వచ్చింది, కంప్యూటరేషన్ అక్కడ కూడా జరిగింది. అంటే ఏమైంది, వ్యవస్థ ఎప్పుడైతే కంప్యూటీకరణ వ్యవస్థ జరిగిందో అంటే రిజిస్ట్రేషన్ అనుసంధానమైనటువంటి శాఖలు అన్నిటి కూడా ఎప్పుడైతే కంప్యూటర్ అని ఇంటిగ్రేటింగ్ ఆఫ్ ది డేటాబేస్ తయారు చేయడానికి ప్రయత్నం చేసాం. ఇవాళ ఎందుకు నేను మీతో మాట్లాడుతున్నానంటే పూర్తిగా వెబ్ ల్యాండ్ సంబంధించి కానీ అన్నిట్లోనూ కూడా కాకినాడలో మేము ఈస్ట్ గోదావరి ఎర్రస్ట్వేల్ ఈస్ట్ గోదావరి ఉన్నప్పుడు ఇవన్నిట్లో మేము అక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద చేయడం జరిగింది. దాంట్లో పూర్తిగా నేను వెబ్ ల్యాండ్ దాని మీద వీటన్నిటి మీద నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఇంత నేను ఆథెంటికేటెడ్గా అథారిటీగా మీతో మాట్లాడుతాను నొక్కి ఒక్క నుంచి. అట్లా ఏం చేసాము, తర్వాత ఏమైందంటే ఇట్లాగే ఎప్పుడైతే మనం ఎట్లా అనుకున్నామంటే ఈ వెబ్ ల్యాండ్ తీసుకొచ్చినప్పుడు దీన్ని సోకాల్డ్ ఇలా వేరియస్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఇవాళ మనం ఏమంటే తర్వాత మీకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎంత మార్పులు వచ్చాయంటే ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇవాళ అంతా మొత్తం కుటుంబంలో ఉన్నట్టు వాళ్ళందరూ వెళ్ళి రిజిస్ట్రేషన్ శాఖకి వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడో పల్లెటూరులోకి వెళ్ళి కూర్చుంటే అక్కడికి వెళ్ళి చేయవలసి వచ్చేది. ఎక్కడ భూమి ఉందో అక్కడ చేయవలసి వచ్చింది. తర్వాత దాంట్లో ఏం మార్పు తీసుకొచ్చాం, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా సరే ఎవ్రీవేర్ రిజిస్ట్రేషన్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఎవ్రీవేర్ రిజిస్ట్రేషన్ అంటే ఏమైంది, ఎక్కడైనా సరే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా అయిందని మీకు గమనించి ఉంటారు. మనకి బికాజ్ ఏమన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లై సిస్టమ్లో యాక్చువల్లీ ఈ పోస్ట్ మేము ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మైనస్ కాకినాడలోనే ఒక పైలట్ ప్రాజెక్ట్ 100 FP షాప్స్కి మన దాంటి అహ్మద్ బాబు గారు, మన రవిచంద్ర సార్ మాకు కలెక్టర్ గారు జేసీగా ఉన్నప్పుడు ఆ వారి యొక్క టెన్యూర్లో మేము చేసాము ఆ ప్రాజెక్టు. ఆ చేసినప్పుడు ఒక 100 షాపులకి అంటే దాంట్లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నేను పూర్తిగా దాని గురించి చెప్పగలుగుతున్నాను. అప్పుడు ఏం చేసాం, పోర్టబిలిటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాము మేము.
పోర్టబిలిటీ కాన్సెప్ట్లో ఏమైందంటే వాళ్ళు ఈ పోస్ట్ మిషన్స్ మీరు చూసుకున్నట్లయితే ఎక్కడో ఒకటి శ్రీకాకుళం మేము ఎలా భావించామంటే ఆ రోజుల్లో శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఎక్కడొక డైలీ వేజ్ లేబర్ కానీ మామూలుగా వాళ్ళు తిరిగే వాళ్ళు ఉంటారు. వాడు ఉదాహరణకి విజయవాడ వచ్చి కనకదుర్గమ్మ వారి టెంపుల్కి దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు దారిలో మధ్యలో ఏమైంది వైజాగ్లో కాసేపు ఆగుతాడు. వైజాగ్ అక్కడ కనక మహాలక్ష్మి టెంపుల్ దర్శనం చేసుకుంటాడు. సింహాచలం మీద సింహాద్రి ఇలా వెళ్తూ వాడు రావడానికి మనలో కాగదు కాబట్టి ఒక 15 రోజులు నెలలా పడుతుంది. ఇటువంటిప్పుడు వాడికి ఎలాగా వాడికి ఎఫ్పీ షాపులో వచ్చేటువంటి మనకి సరుకు ఎలా రావాలంటే మేము ఆలోచించి పోర్టబుల్ తీసుకొద్దాం అనిపించింది. పోర్టబుల్ తీసుకొచ్చినప్పుడు ఏమైంది, ఎవరైతే ఇక్కడికి వచ్చాడో వైజాగ్ వచ్చినప్పుడు ఏమైంది, ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ దగ్గరలో ఉండే ఎఫ్పీ షాప్ ఏదైతే ఎఫ్పీ షాప్కి వెళ్ళి వీళ్ళు చూపించినట్లయితే ఎఫ్పీ షాప్ డీలర్ అతనికి ఒక కేజీ బియ్యం అతను కూడా 10 కేజీలు ఎంటైట్మెంట్ ఉన్నప్పుడు దాని ఒక 2 కేజీలు అక్కడ తీసుకునేవాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొచ్చి రాజమండ్రికి వచ్చి రాజమండ్రి అన్నటువంటి గోదావరి అవన్నీ కూడా చూద్దాం అనుకున్నారు. అక్కడ యాత్రలు చేస్తున్నప్పుడు అతను ఏం చేసి అక్కడ ఉన్నటువంటి మళ్ళీ రాజమండ్రిలో ఎఫ్పీ షాప్లో ఇంకో 2 కేజీలు తీసుకున్నాడు. అట్లాగే ఏమైందంటే అతను ఎక్కడ వేరే చోట మళ్ళీ ఇచ్చేయకుండా అతని ఎంటైట్మెంట్ అక్కడికి వెళ్ళి రావక్కర్లేకుండా అలా పోర్టబుల్ అనే సిస్టమ్ తీసుకొచ్చాం. అట్లా ఏమైంది, ఎవాల్యుయేషన్ ఆఫ్ ది సిస్టమ్, మన రెవెన్యూ సిస్టమ్ని ఎంత ఎవాల్యుయేట్ చేసినా బికాస్ ఐఎమ్ టోటలీ ఇన్వాల్వ్ ఇన్ ది ఐటీ టెక్నాలజీస్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో నాకు అది ఇవాళ వాటర్ ట్యాక్స్ ఆన్లైన్ ప్రాజెక్ట్ చేసాము. వాటర్ ట్యాక్స్ ఆన్లైన్ ప్రాజెక్ట్ చేసాము లైక్ మీకు ఎలా ఇది ఇప్పుడు చేసాము. టు బీ ఫ్రాంక్, డోంట్ థింక్ అదర్వైజ్ వాట్ ఐఎమ్ సేయింగ్ యూ. వాటర్ ట్యాక్స్ ఆన్లైన్ ప్రాజెక్ట్ చేస్తున్న అరుణ్ కుమార్ సార్ మా కలెక్టర్గా ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరిలో సార్ నన్ను అడిగినప్పుడు ఆ డిపిఆర్ తయారు చేసి అప్పుడు మనకి సీసీఎల్ ఆఫీస్లో అనిల్ చంద్ర పుణ్యతే సార్ ఉన్నప్పుడు ఇవాళ మాకు మా డబ్ల్యూఆర్డీ సెక్రటరీ శశిభూషణ్ సార్ కూడా అప్పుడే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు దీన్ని మేము చేసి ఎన్ఐసి దాంట్లో ఒక మండలాన్ని మేము పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని నేను వాటర్ ట్యాక్స్ ఆన్లైన్ ప్రాజెక్ట్ మేము తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆ డిపిఆర్ అంతా చేసాము. చేసిన తర్వాత అక్కడ దాని మీద ఇన్వాల్వ్ అయ్యాము. దాంట్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసాము. చేసిన తర్వాత ఇవాళ వాటర్ ట్యాక్స్ని కూడా ఇవాళ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆన్లైన్ చేసిన పరిస్థితులు వచ్చినాయి. అంటే ఎందుకు చెప్తానంటే ఇవన్నీ చేసినప్పుడు ఇది టెక్నాలజీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో టెక్నాలజీకి తగ్గట్టుగా మేమేమనుకుంటున్నాం అంటే ఇది ఎవడో చేశాడో సరిగ్గా లేదు, మ్యూటేషన్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక అవగాహన కలగట్లేదు. ఎప్పుడైతే ట్యాబ్స్ ఇచ్చామో గ్రామ పరిపాలనాధికారి కానీ విలేజ్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ట్యాబ్స్ ఇచ్చామో అక్కడ క్యాప్చర్ చేయమన్నప్పుడు ఏంటంటే అవగాహన లేదు. ఒకసారి మీరు ఎంత అనిపిస్తుందంటే ప్రొటెస్ట్ అనేది చాలా ఎక్కువ జరిగింది. అంటే ఏమైందంటే మన వాళ్ళు అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కంప్యూటర్స్ రాకముందు 95లో మన కంప్యూటర్ సిస్టమ్ వచ్చినప్పుడు చాలామంది టైపిస్ట్ ప్రొటెస్ట్ చేశారు. అట్లాగే ఏమైందంటే మేము ఈ పోస్ట్ మిషన్స్ పెట్టినప్పుడు చాలామంది ఎఫ్పీ షాప్ డాలర్స్ దానికి ఎగ్నెస్ట్ అయితే వాళ్ళందరికీ ఇట్లా కాదని చెప్పి మేము చూపించి వాళ్ళకి దీంట్లో మీకు ఇంత కమిషన్ పెరుగుతుంది, దీనివల్ల ఎంత ఉంది అట్లా మేము డిపిఆర్ ఎట్లా తయారు చేసామంటే అప్పుడు దాంట్లో ఒక ఎఫ్పీ షాప్ డీలర్కి అతనికి ఉన్నటువంటి ఏదైతే ఒక రెంట్ పే చేస్తున్న అతనికి యాక్చువల్గా నెట్వర్క్ ఎంత అవుతుంది నెలకి అంత మేము అలాగ ఏంటి రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎంత, తర్వాత ఏమైంది మనకి 1 టైం ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇవన్నీ తీసుకొచ్చి దీన్ని బట్టి ఏమైంది కమిషన్ అప్పుడు ఇచ్చేటువంటి కమిషన్ ఇచ్చేది ₹2 ఒక కేజీకి ఇచ్చినప్పుడు ఎఫ్పీ షాప్ డీలర్ కమిషన్ కానీ ఎంత పెంచితే ఇంత ఉంటుంది. అలాగే కిరోసిన్ సబ్సిడీ మనం ఇచ్చేసినప్పుడు ఎంత లివరేజెస్ జరుగుతుంది, దాంట్లో ఎంత ప్రిలిఫరేజ్ జరుగుతుంది, దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుంది. తర్వాత NFSA వచ్చింది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చింది. ఇట్లా చాలా మార్పులు మనం తీసుకొచ్చాం మన శాఖలో. అంటే ఎక్కడైతే మనం ఈ కంప్యూటరీకరణ ఎప్పుడైతే టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందో దాని మీద అవగాహన లేక ఇవాళ చాలామంది మనకి రెవెన్యూ శాఖ సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను రాబోయే సెషన్స్లో ఐ వాంట్ టు మేక్ దట్ సెషన్స్ ఆల్సో హౌ మనకి ఇప్పుడున్నటువంటి మీరు లెటెస్ట్ టేక్ ఇట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇంకోటి కూడా ఉదాహరణ చెప్తాను. అంటే మాట్లాడుతుంటే కంటిన్యూస్గా నాకు ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవాళ మీరు ఒక సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఒక MSO కానీ ఒక ఎవరైనా ఉన్నప్పుడు ఒక పెట్రోల్ బంక్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్తారు. ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏమైంది దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ చేయనప్పుడు ఏమైందంటే ఆయన సరిగ్గా దానికి చేయలేక అవగాహన లేకపోతుంటే ఇది పెట్టిన 6A కేసులు అన్నీ కూడా వీగిపోతున్నాయి. దీనికి మనం దానికి ఏం చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంది. ఇలా రాబోయే రోజుల్లో ఇన్ మై VRS మన గ్రూప్లో ఇలాంటివి చాలా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవాళ చాలా కాలాతీతమైంది కాబట్టి ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ ఈ ROR దాని గురించి మళ్ళీ ఇంకా తదుపరి సెషన్స్ ఇట్లా ఉంటూ ఉంటాయి. దయించి మీరు దీన్ని గమనించవలసిందిగా కోరుతూ మీ సూరప్పరాజు.